ఒక నిమిషం అండి మాట్లాడుతున్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు, 24 కార్మిక సంఘాల కార్మిక సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ఈ సభ నుంచి మీ అందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ప్రతిసారి కూడా మనం మన యూనియన్లు మన సమస్యల గురించి వ్యక్తిగతంగా ఏ యొక్క అసోసియేషన్ ఏ యొక్క యూనియన్ మాత్రమే మీటింగ్లు పెట్టుకుంటుంది. కానీ ఇటువంటి అవసరం ఏర్పడుతుంది అని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. కల్లో కూడా 24 యూనియన్లు కూడా మనం ఎప్పుడో ఒకసారి మేడే రోజు కలుస్తాం. ఇలా సమస్యల మీద ఎప్పుడు కూడా కలవాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ ఈసారి ఎప్పుడూ లేని 50 సంవత్సరాల్లో లేని కండిషన్లు మన ముందు ఉన్నాయి కాబట్టి అటువంటి కండిషన్లని మేము 4 గదుల మధ్యలో కూర్చొని మాకు మేము లీడర్లు ఒప్పుకున్నాము అని లేకుండా ఏదున్నా సరే మన కార్మికులు అందరూ ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబం సమక్షంలోనే ఇటువంటి ఏదైతే ఉన్నాయో వారు పెట్టిన కండిషన్లు ఏమున్నాయో వారి ముందే మాట్లాడి వారికి కనుక ఆమోదయోగ్యం కనుక ఉంటే తప్పనిసరిగా అటు నిర్మాతలు కూడా తెలియజేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు చాలా తక్కువ సమయంలో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలన్నీ కూడా మీకు చాలా మంది వివరించాలి. కొందరు సోషల్ మీడియా చూడరు, కొందరు యూనియన్లు కూడా రోజు రారు కాబట్టి, షూటింగ్ లేవు కాబట్టి, చాలా మంది ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. గతంలో మనకి జనరల్ బాడీస్ జరిగే జనరల్ బాడీకి మనం రాము, చాలా మంది రారు కార్మికులు. 100% ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ జరిగి తీరాలి. నేనున్నప్పుడు 4-5 జనరల్ బాడీ చేశాను. అంటే నేను 15 ఏళ్లలో 15 చేశాను. నేను 4-5 అయితే గ్యారంటీగా చేశాను. తర్వాత కాలంలో అయిపోయింది. మనలో ఆత్మన్యూనత ఉంది. ఎందుకు రాము అసోసియేషన్కి డబ్బుల కోసం మాత్రమే యూనియన్కి వెళ్తాం, డబ్బుల కోసం మాత్రమే యూనియన్తో మాట్లాడుతుంది. ఈ సంఘటిత శక్తి ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా కనపడితే ప్రతివాడు మన మాట వింటాడు. సో ఇవాళ అవసరం కోసం మనం కలవటం కాదు, అవసరం ఉన్నా లేకపోయినా మనం అంతా ఒకటి, కార్మికులంతా ఒకటి అవ్వాలని సంవత్సరానికి ఒకసారి మేడే రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ, లేకపోతే సాలిడారిటీ రోజు మొత్తం షూటింగ్ బంద్ చేసుకుని అందరూ వచ్చి ఒక రోజు కలవాలి, జనరల్ పార్టీలు అటెండ్ అవ్వాలి. జీతాలు పెంచడానికి మాత్రమే యూనియన్, మన జీతాలు తెస్తానికి మాత్రమే యూనియన్ కాదు. మన మంచి హక్కుని కాపాడుతూ మన బాధ్యతను కూడా కాపాడడానికి యూనియన్ ఉంటుంది, ఫెడరేషన్ ఉంటుంది. దానికి మీరు సహకరించాలి. ఇది అవకాశంగా తీసుకుని మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఏది చెప్పినా కార్మికుల గురించే మాట్లాడతారనే ధైర్యం, మన నమ్మకం కూడా. ఓకేనా? మన నిర్మాతలు, మన ఛాంబర్ మన ముందు పెట్టిన కండిషన్లు చెప్పే ముందు అసలు మన కార్యాచరణ ఎందుకు ఈ వేదిక ఏర్పాటు చేసుకోవాల్సింది అనేది మీ అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు మన యూనియన్లో ఏ ఒక్క కుటుంబంలో అయినా అందరూ సమానంగా ఉండరు. కొందరు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వ్యతిరేక భావాలతో ఉండే వాళ్ళు ఉంటారు. కానీ ఏది ఏమైనా అంతిమంగా మన కుటుంబ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఆ నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 24 యూనియన్లు 24 అంతర్గతంగా ఉంటాయి కాబట్టి అన్ని సమస్యలు అందరికీ అటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. కావున మనకి ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాలకు ఒకసారి మనం వేతనాలు పెంచుకుంటా ఉంటాం. మీకు తెలుసు 2014లో పెరిగాయి, మళ్ళా 2017లో పెరగాలి, కానీ 2018లో పెంచారు. అక్కడ ఒక 1 ఇయర్ పోయింది మనకి. ఆ తర్వాత 2018లో పెరగాల్సింది 2022లో పెంచారు. అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి, వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 2022లో మనందరం కూడా అప్పుడు దిల్ రాజు గారు చైర్మన్ గా, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ కలిసి మనకి 30% వేతనాలు పెంచి ఇచ్చారు. ఆ రోజే చాలా క్లారిటీగా చెప్పారు, ఇక మరలా మీటింగ్లు ఉండవు,
మీకు ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటా వెళ్తాము. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడతాం తప్ప వేరే విషయాలు మాట్లాడము అని. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నాం. మనకి ఎవరి ఇయర్ 10% పెరుగుతాయి కదా, దాని ప్రకారం వెళ్దాం కదా అని. ఎప్పుడైతే మళ్ళా 2025 ఫైటర్స్ కేమో మార్చి నెలలో అయిపోతుంది, మిగతా 23 యూనియన్లకేమో జూన్తో అయిపోతుంది. కాబట్టి మా వేతనాలు పెంచవలసిన సమయం ఏర్పడ్డది అని చెప్పేసి మేము 2025 మార్చిలోనే వారికి లెటర్ పూర్వకంగా తెలియజేయడం జరిగింది. సార్, ఫైటర్స్ మార్చితో అయిపోతుంది, మరి జూన్తో అయిపోతుంది, కాబట్టి ముందు నుంచే మీరు ఏదైతే చెప్పారో ఆ కండిషన్ కట్టుబడి మాకు వేతనాలు పెంచుతున్నారా లేదా అని చెప్పేసి వారి దగ్గర తీసుకెళ్లాం. తర్వాత ఎప్పుడూ కూడా మమ్మల్ని మీటింగ్ పిలవలేదు. ప్రతిరోజు మేము సంప్రదిస్తూనే ఉన్నాం వివిధ రకాలుగా. ఫైటర్స్ సమస్యలు, మిగతా యూనియన్ సమస్యలు వచ్చినప్పుడు కూడా కోఆర్డినేషన్ కమిటీ ఛాంబర్కి వెళ్తుంది. అలాగే నేను కానీ సెక్రటరీ అమ్మిరాజు గారు కానీ ఎప్పుడు కూడా ఛాంబర్ లో వివిధ రకాలుగా మాట్లాడుతున్న సమయంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పాం. ఎప్పుడు కూడా మీటింగ్ ఏర్పాటు చేయలేదు. అంతిమంగా జూన్ 24వ తేదీ వారు ఒక మీటింగ్ పిలిచారు ఛాంబర్ కి. అక్కడ కేఎల్ నారాయణ గారు చైర్మన్ గా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇప్పుడే మన అందరికీ కూడా మనకు సపోర్ట్ గా నిలబడడానికి వచ్చిన చంద్రబాబు శ్రీనివాసరావు గారికి ఒక్కసారి గట్టిగా అందరూ కూడా స్వాగతం పలుకుదాం. మన సమస్య అంతా కూడా ఆ రోజు జూన్ 24వ తేదీ మన ఛాంబర్ లో వివరించడం జరిగింది. సార్, మాకు వేతనాలు పెంచాలి. ఇలా వేతనాలు పెంచాల్సిన సమయంలోనే లాస్ట్ లో పిలిచి మళ్ళా కాలయాపన చేసే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మీరు గతంలో ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నామంటే కేఎల్ నారాయణ గారు మా ఒక్క 15 రోజులు టైం ఇవ్వండి, ఆగస్టు 1 వరకు టైం ఇవ్వండి, మీకు కంపల్సరీగా మీరు అడిగిన విధంగా వేతనాలు పెంచుతాము, మాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి అని చెప్పారు. ఓకే సార్, మేము మాట్లాడతామని చెప్పాం. తర్వాత మనల్ని పిలవకుండా డైరెక్ట్ గా లేబర్ కమిషనర్ ఆఫీస్ కి వారు వెళ్లడం జరిగింది. అసలు అక్కడికి ఎవరైనా సరే కార్మికుల వేతనాలు పెంచకపోతే ప్రాబ్లమ్స్ ఉంటే మనం వెళ్తాం కార్మిక చట్టాల దగ్గరికి. మరి వారు ఎందుకు వెళ్ళారో మాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. అక్కడ పిలిచారు, అక్కడ కూడా కమిషనర్ గంగాధర్ గారు పిలవడం జరిగింది. వారి సమక్షంలో మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా 24 యూనియన్ల నుంచి అందరం వెళ్ళాం, క్లుప్తంగా క్లారిటీగా చెప్పాం. మరలా మీరు అక్కడ మాట్లాడుకోండి అని చెప్పారు. మళ్ళా జూలైలో పిలవంగా ఎప్పుడు పిలుస్తారని చెప్పి అడగంగా జూలై 26వ తేదీ పిలిచారు. పిలిచి ఆగస్టు 1 క్లోజ్ చేద్దాం, 5% పెంచుతామన్నారు. మీకు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం, 5% ఒప్పుకోవాలి అన్నారు. అసలు 5% మనం పోరాడేది, మనం అడిగేది 5% కోసమా? మనం పెంచుతా అన్న మాట ఏంటి, వారు ఇస్తా అన్న మాట ఏంటి? దానికి వెంటనే మేము చెప్పాం, సార్ మేము గత 3 నెలల నుంచి చెప్తున్నాం, కాబట్టి మాకు తప్పనిసరిగా వేతనాలు పెరగాలి. థ్యాంక్ యూ, అదే స్పిరిట్ అంటే. కాబట్టి మీకు తెలియాలి, ఇక్కడ ఈ రోజు ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా అదే. ఒక నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తేనే ఏ విషయాన్ని స్టెప్ ముందుకేస్తా ఉన్నారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని మీ అందరి సమక్షంలో చేయాలని వచ్చాం. ఆ తర్వాత ఆగస్టు 1కి మేము క్లారిటీగా చెప్పాం, ఏదైతే 30% వేతనాలు ఇస్తారో వారు షూటింగ్లు చేస్తామో, లేకపోతే మిగతా షూటింగ్లకి మేము విధులకి హాజరు కాలేమని వ్రాతపూర్వకంగా వారికి తెలియజేశాం. అప్పటికి కూడా ఆగస్టు 1కి ఆపుతామంటే ఆగస్టు 1 రోజు పిలిచారు. మళ్ళా కరెక్ట్గా 31 సాయంత్రం పిలిచి వద్దు రేపు రండి, ఒక్క 3 రోజులు టైం ఇవ్వండి, 3 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తా అన్నారు. అప్పుడు పిలిచి ఒక 4 కండిషన్లు పెట్టారు, 9 కండిషన్లు పెట్టారు ఫస్ట్. దాంట్లో మళ్ళీ 4 కండిషన్లు ఒప్పుకోండి అన్నారు. ఆ 4 ఏంటంటే, 1, మేము ఎవరినైనా పెట్టుకొని ఎక్కడైనా షూటింగ్ చేస్తాం, దానికి మీరు అందరూ ఒప్పుకోవాలి అన్నారు. 2, ఫైటర్స్ డాన్సర్స్ కి మాకు రేషియో ఉండేది ఎప్పటి నుంచో, గత 50 సంవత్సరాల నుంచి పెద్దలు పెట్టారు ఆ రేషియోని కూడా. వారిని ఎవరిని సంప్రదించుకున్న రేషియో తీయాలి, రేషియో లేకుండా పనిచేయాలి అన్నారు. నెంబర్ 3, మనకి ఆదివారాలు కూడా డబుల్ కాల్ షీట్ ఉంటాయి కొందరికి, కొన్ని యూనియన్లకి. మేము ఓన్లీ సింగిల్ కాల్ షీటే ఇస్తాము, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. 4వది, మనం 50 సంవత్సరాల ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కూడా 6 గంటల నుంచి 6 గంటల కాల్ షీట్ కి మన మైండ్ కానీ మనం కానీ మొత్తం కూడా అలవాటు పడ్డాం. ఎక్కడైనా సరే వివిధ రాష్ట్రాల్లో అంతా కూడా కాల్ షీట్ల ప్రకారమే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వారు కొత్తగా ఇప్పుడు 9 గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ కావాల్సిందే అని వారు చెప్పడం జరిగింది. దానికి మేము పలు రకాలుగా ఈ రోజు వరకు కూడా దాన్ని ఆమోదించలేదు. తర్వాత దాంట్లో నుంచే కొందరు నిర్మాతలు బయటకు వచ్చేసి చాలా మంది మాట్లాడారు,
వీళ్ళు నాయకులు రాజకీయాలు చేస్తున్నారు, కార్మికులు ఒప్పుకుంటున్నారు, వారికి అది చెప్పట్లేదు అని. ప్రతి విషయం కూడా మీ కార్మిక నాయకులు అందరూ కూడా మీ అందరికీ ప్రతి ఒక్క విషయం కూడా తెలియజేస్తూనే ఉన్నాం. ఈ 15 రోజుల నుంచి ఏం జరుగుతుంది కూడా మీ అందరికి తెలుసా తెలీదా? కానీ మనలో ఐక్యత లేదని, వారు ఏమి చేయలేరని, 10 రోజులు వాళ్ళ షూటింగ్ బంద్ చేస్తే వాళ్ళే మన దగ్గరకు వస్తారని, వారే కడుపు కాలితే వాళ్ళే వస్తారనే విధంగా ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు మాకు చాలా బాగా కలుగుతున్నాయని చెప్పేసి పలుసార్లు ఛాంబర్ లో చెప్పాం. సార్ మీరు పెంచేది తర్వాత మీ కండిషన్లు ఏంటి అన్ని మాట్లాడుతున్నాం, ఎంత పెంచుతారో క్లారిటీ చెప్పండి, కానీ అనవసరమైన విషయాలు మా కార్మికులు ఓపికను కనుక తప్పుపడితే మాత్రం సహించేది లేదు. కాబట్టి మీరు కార్మికులు ఒక్క మాట అంటానికి కూడా వీల్లేదని మేము ఛాంబర్ లో చెప్పాం. ఆ తర్వాత అసలు కార్యక్రమం స్టార్ట్ అయింది. మరలా లేబర్ కమిషన్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి లేబర్ చట్టాలు కాదు, మేము చెప్పే విధంగా వారి మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు మా నాయకులందరితో కూడా. మేము ఒకటే, మా వెనక కార్మికులు ఉన్నారు సార్, మేము ఇక్కడ గదుల్లో కూర్చొని నిర్ణయించడానికి ఏమీ ఉండదు, మేము కార్మికులు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇక్కడ ఎవరు సొంత నిర్ణయాలు ఉండవు. మీరు గతంలో ఏమన్నా చూసారో కానీ ఇక్కడ లోపల కూర్చొని సంతకాలు పెట్టేది ఇప్పుడు ఎవరు అట్లా లేరు. కాబట్టి ఏదైనా సరే కార్మిక సమక్షంలో తేల్చుకుంటాం. కార్మికులు కనుక అందరూ ఒప్పుకుంటే, కొందరు ఎవరు ఒప్పుకోరు, ఒక ఏంటో ఒకళ్ళు ఒప్పుకోరు, కానీ మెజార్టీ సభ్యులు కనుక ఒప్పుకుంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఛాంబర్ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల దగ్గరికి పిలిచారు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి. వారు మన ఢిల్లీలో కూడా మాట్లాడారు, కార్మికులు కంపల్సరీ వేతనాలు పెంచాలి, కార్మికులకి కష్టాలు తెలిసిందే, కృష్ణానగర్ లో ఉండాలంటే 15,000 రెంట్లుంటాయి, ఎవరి ఇయర్ పెరుగుతూ ఉంటాయి, వారి యొక్క షూటింగ్ పరిధిరాలు తక్కువగా ఉంటాయి, వారికి తప్పనిసరిగా పెంచాలి అన్నారు. అదే విషయాన్ని 78 మంది నాయకులందరినీ కూడా పిలిచారు కాబట్టి సెక్రటేరియట్ కి అప్పుడు వారికి పూర్తిగా వివరించాం. వారు మాకు చాలా క్లారిటీగా చెప్పారు. అప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన సినిమా పరిశ్రమని చాలా అంతర్జాతీయ ఖ్యాతిలో చాలా ముందు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మాకు చాలా వివరించడం జరిగింది. కావున మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మేము వినియోగించుకునేది ఒకటే, మేము కార్మికులం, సినిమా కార్మికులం, మాకు సినిమా తప్ప వేరేది ఏమీ తెలియదు. మేము అడిగేది 3 సంవత్సరాలకు ఒక్కసారి పెంచవలసిన వేతనాలనే అడుగుతున్నాము. కాబట్టి ఆ నిర్మాతలతో మీరు ఎలాగైనా మాట్లాడి మేము ఏదైతే అడుగుతున్నామో ఆ పర్సంటేజ్ విధానంలో ఏమైనా మార్పులున్నా చేర్పులున్నా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ 5% ఇస్తాము, 10% ఇస్తాము, మీరు ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకోకపోతే షూటింగ్ జరగకపోయినా పర్లేదు మేము 8,000 ఆపుతాం. మీరు బలవంతంగా మన కష్టాన్ని, మన ఆకలిని వాళ్ళు క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారని మనకు అర్థమవుతుంది క్లారిటీగా. అవునా కాదా? కానీ మనం కోరేది ఒకటే, మన కార్మికులకి వేరేది ఏమీ తెలియదు. మన హీరోని గాని, మన డైరెక్టర్ని గాని ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా మనం పనిచేస్తాం. ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా మన పని దినాలు ఉంటాయి, మన పని వేతనాలు ఉంటాయి. కానీ ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చినట్టుగా కొందరు నిర్మాతలు కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో ఆలోచన చేస్తారు. కానీ మనది కార్పొరేట్ కాదు, మన కష్టజీవులం. ఆ కష్టానికి తగ్గ మాట్లాడమనే చెప్తున్నాం, కష్ట తగ్గ ప్రతిఫలం ఇవ్వమనే చెప్తున్నాం తప్ప వారేదో ఆస్తులు పెంచుకున్నారని, వారేదో సంపాదిస్తున్నారని, అవి ఇట్లు అవుతున్నాయని, లాస్ అవుతున్నాయని ఆ వ్యాపార కార్యక్రమాలకు మనం ఎప్పుడు మాట్లాడలేదు. ఏ కార్మికుడు కూడా మాట్లాడని విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ మనం అడిగేది మాట్లాడకుండా వివిధ రకాలుగా ఛాంబర్కి పిలుస్తారు. ఒకరోజు ఓకే 10% ఇస్తామంటారు, మరి ఇంకో రోజు వాళ్ళే మీడియా ముందు పోయి చెప్తారు. మొన్నైతే మీరు చూశారు 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతామని మేమేమీ చెప్పలా బయటకు వచ్చి వారే వచ్చి చెప్పెళ్ళారు. కానీ నిన్న చూస్తే మళ్ళా వ్రాతపూర్వకంగా పంపించారు 10% పెంచుతామని. అసలు ఏంటి అర్థం కావట్లేదు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, మరి ఎవరు దాని దిశానిర్దేశం చేస్తున్నారు? ఒకసారి 15% అంటారు, ఒకసారి 10% అంటారు, మళ్ళీ ఇంకా కాసేపు అయితే 5% అంటారు. సరే అలాగైనా ఒప్పుకుందాం, కండిషన్ ప్రకారం మనం మాట్లాడదామని చెప్పేసి ఛాంబర్కి వెళ్ళాం. ఆ తర్వాత మనలో 24 యూనియన్లు డైలీగా పనిచేసే వాళ్ళు, డైలీ వర్కర్స్ అంటే మిగతా 11 యూనియన్లు కూడా వారి కష్టాలు వారికి ఉన్నాయి. డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ అంతిమంగా సినిమా సక్సెస్ అయితేనే వారు ముందుకు వెళ్తారు, కానీ సక్సెస్ కాకపోతే వారు వెనకే ఉంటారు.
కానీ డైరెక్టర్స్ యూనియన్ లో కూడా కో డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళకి ఆ డైరెక్షన్ తప్ప వేరే పని చేయడమే చేత కాదు. వారి కష్టాన్ని కూడా ఆలోచించండి అని చెప్తే ఆ 11 యూనియన్లకు అగ్రిమెంట్ రూపంలో ఉంటాయి కాబట్టి తర్వాత మాట్లాడుతా ఉన్నారు. సరే, మన 13 యూనియన్లు ఉన్నాయి డైలీగా. ఈ డైలీ వర్కర్స్ యూనియన్లకి సమానంగా మీరు వేతనాలు పెంచాలి అంటే మొన్న మీటింగ్ పిలిచి 10 యూనియన్లకు పెంచుతాము, 3 యూనియన్లకు అసలు పెంచమన్నారు. ఆ 3 యూనియన్లు ఏంటంటే, ఒకటి ఫైటర్స్ యూనియన్, 2 డాన్సర్స్ యూనియన్, 3 టెక్నీషియన్ యూనియన్. మేము ఇప్పుడు ఒకటే చెప్పాం, సార్ మాకు పెంచుతారా లేదని కాదు, మీరు ఇట్లా విడగొట్టి పాలించొద్దు, ఏది చేసినా 13 యూనియన్లకి సమానంగా ఉండాలి, మేము 13 యూనియన్లుగా 24 యూనియన్లు చాలా ఐక్యంగా ఉందాం అని వారు మాకు ఇచ్చిన ఆఫర్ని మేము తీసుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఆ రోజు కనుక ఆ 3 యూనియన్లు కాదు 10 యూనియన్లకి ఇంకా న్యాయం చేయండి అంటే ఆ 3 యూనియన్ల పరిస్థితి ఏంటి? మన అందరం కూడా కుటుంబంగా ఉన్నాం. ఒక ఇంట్లో ఒకరికి ఫుడ్ పెట్టి ఒకరికి ఫుడ్ పెట్టబోతే ఎంత బాధపడతారో మనకు తెలుసు. కానీ ఏదేమైనా వారికి కూడా ఎంత పెంచుతారో చెప్పండి అని క్లారిటీగా చెప్పాం. ఆ రోజు మేము ఫెడరేషన్ నుంచి అందరం కూడా రాత్రి 9 గంటలప్పుడు కూడా క్లారిటీగా ఉన్నాం. సార్, మీ కండిషన్లు ఆమోదయోగ్యం అన్ని ఒప్పుకుంటాం, ఆమోదయోగ్యంగా లేని ఏమైనా ఉంటే మీరు జంగబడిని పెట్టి మేము సభ్యులందరినీ ఒప్పించి మేము మీకు చెప్పడానికి మీరు మా కార్మికులు ఏం బెనిఫిట్ ఇస్తారో చెప్పండి. ఆ బెనిఫిట్ కనుక ఆమోదయోగ్యంగా ఉంటే మేము ఒప్పుకుంటామని చెప్పాం. లేనప్పుడు సభ్యులు ఏ విధంగా ఒప్పించాలి, ఏ విధంగా మీకు సహకరించాలి అని చెప్తే వారు ఆ మాటలేమి మాట్లాడకుండా మరి అసలు ఒప్పుకోలేదు అన్నారు. కానీ మేము ఆ రోజు ఫెడరేషన్ లెటర్లు తీసుకొని స్టాంప్ ప్యాడ్ తీసుకొని సార్ కండిషన్ అన్ని ఇక్కడే రాసుకుందాం, వాటిల్లో ఏమైనా తేడాలు వస్తే తర్వాత మీకు మీరు ఇచ్చి మా నుంచి కమిటీ చేసుకుందాం, కానీ మా వేతనాలు పెంపు ఎంత పెంచుతారో చెప్పండి. మేము 30% అడిగిన మాట వాస్తవం. సింగిల్ గా 30% మళ్ళా 3 సంవత్సరాలకు అడిగాం. సరే కాదు అన్నారు. మీరు ఎలా పెంచుతారో ఇప్పుడు చెప్తే మేము రేపటి నుంచి ఇదిని కాదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీరే కాలయాపన చేస్తున్నారు. కానీ మీడియాకెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదో సడన్ గా మనం షూటింగ్ ఆపినట్టు అసలు రాత్రి మనం ఆగస్టు 1 ఇటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇటువంటి సమాచారం లేకుండా మనం షూటింగ్ ఆపామని నిందలు మనలో వేస్తూ ఉన్నారు. కానీ అది కానే కాదు, అది పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మాకు తెలుసు కాబట్టి లేబర్ చట్టాలు ఎలా ఒక లీగల్ గా ఎలా ఉండాలో తెలుసు కాబట్టి క్లారిటీగా వారికి 4 నోటీసులు రాసిన తర్వాత మాత్రమే మేము షూటింగ్ విధులకు హాజరు కావాలని చెప్పాం. ఈ రోజు కూడా 13 షూటింగ్లు జరుగుతున్నాయి. పర్మిషన్ తీసుకొని కార్మికులకి సంఘీభావం తెలపడానికి మన నట్టి కుమార్ గారు రావడం జరిగింది. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. నట్టి కుమార్ గారిని కూడా మన కార్మికులకి అండగా ఉంటానని మాట ఇచ్చారు. వారు కోరింది ఒకటే. నిన్న భరద్వాజ గారు కానీ చంద్రబాబు శ్రీనివాసరావు గారు కానీ నట్టి కుమార్ గారు కానీ వారు కోరేది ఒకటే, చిన్న సినిమాలు. మేము ఒకటే చెప్తున్నాం సార్, ఈ వేదికగా చిన్న సినిమాకి ఎప్పుడు కూడా పూర్తి సహకారం అందిస్తూ ఉన్నాము. ఏ రోజు కూడా మాకు ఈ రోజు వరకు కూడా చిన్న నిర్మాతల వల్ల మాకు ఒక్క కంప్లైంట్ కూడా ఛాంబర్ లో రాలేదు. వారు ఏమన్నా మాట్లాడితే ఫ్లెక్సిబిలిటీ మీకు తెలుసు, పెద్ద సినిమాకి 10 మంది లైట్ మెన్లు వెళ్తే చిన్న సినిమాకి 5, 6 అది మీరే కోరారు. దాని ప్రకారం అన్ని ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాం. అదిగాక అగ్రిమెంట్ లో కూడా ఉంది. పెద్ద సినిమాకి చిన్న సినిమాకి రేటు. కానీ మా కార్మికుల కష్టం ఏంటంటే చిన్నదైనా పెద్దదైనా కార్మికుల కష్టం ఒకటే. అలాగని మా కార్మికులు కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. చిన్న నిర్మాతకు ఒక ప్యాకేజ్ గా మాట్లాడతారు కాబట్టి ఒక రూపాయి అటైనా ఇటైనా లేట్ అయినా సరే మేము పనిచేస్తూ ఉన్నాం. మేము చిన్న నిర్మాతకి సమానకు కార్మికులు అందరి పక్షాలు చెప్పేది ఒకటే, మేము చిన్న నిర్మాతకు ఎప్పుడు అండగా ఉంటాం. చిన్న నిర్మాతలు వాళ్ళకి కూర్చొని మాట్లాడితే ఆ విషయం అన్ని కూడా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. దానివల్ల ఏమీ లేదు.
కానీ చిన్న నిర్మాతలు ఏమీ చేయట్లేదనే ఫోకస్ ఎక్కువ చేసుకుని మనం ఏదో సాధించాలని చూస్తారు కొందరు. కాదు, కాబట్టి మీ అందరి సమక్షంలో చెప్తున్నా, చిన్న నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటాం. ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ నాకు సంవిధానం తిరగడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కార్మికుల పక్షాన్ని మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. కానీ ఆ 4 కండిషన్లు మన తీర్మానం చేసే ముందు కూడా ఇంకా తెలియాల్సిన అంశాలు ఉంటాయి. ఈ వేదిక ద్వారా కొందరు కార్మికుల గురించి చెడ్డగా మాట్లాడే వారికి, కార్మికులు అంటే చాలా తక్కువ చిన్నస్సులు చూసేవారికి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి రేపు షూటింగ్ స్టార్ట్ అయిన ఒకే లొకేషన్ లో ఉండాలి, ఒకే కుటుంబంలాగా ఉండాల్సిన వాళ్ళ మీద అనవసరమైన బురదలు చల్లొద్దని, తక్కువ స్థాయి చేసి మాట్లాడొద్దని మేము ఇక్కడ నుంచి వారిని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు దాకా కూడా సమన్వయం పాటించమన్నారు. కాబట్టి ఒక్క నిర్మాత గురించి కూడా మేము ఎవరి గురించి మేము తప్పుగా మాట్లాడలేదు. చాలా మంది నిర్మాతలు తెలుసు, వారు కూడా ఖండించారు. దయచేసి కార్మికులు చిన్నచూపుతో తక్కువ స్థాయిలో మాట్లాడొద్దని వేదిక ద్వారా, ఛాంబర్ ద్వారా, పెద్దల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మన సమస్య అంతా కూడా జరుగుతున్న సమయంలో 15 రోజుల నుంచి కూడా మనం ఎంతో ఎదురు చూస్తా ఉన్నాం. పెద్ద పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అందరూ కూడా మినిస్టర్ చిరంజీవి గారిని కలవడం జరిగింది. మరి మనకి ఎప్పుడు వస్తుంది పిల్లలు, మన గల ఎప్పుడు విడుచుకోవాలి అని మనం ఎదురు చూస్తా ఉన్న సమయంలో నన్ను సడన్ గా ఫోన్ చేసి తప్పనిసరిగా రేపు 4 గంటలు అందరూ రండి అన్నారు. ఎవరు ఒకరిద్దరు వద్దు, 72 మంది రండి, అసలు ఈ సమస్యలు ఉంటామని నిన్న 3 గంటల పాటు మాకు సమయం కేటాయించి టిఫిన్లో స్నాక్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క యూనియన్ నాయకుల్ని కూడా పిలిచి మీ సమస్య ఏంటి, మీ సమస్య పరిష్కారం ఎందుకు దొరకట్లేదు, ఈ సమస్య వల్ల, అలాగే మీ యూనియన్లోని అంతర్గత వ్యవహారాలు కూడా చాలా క్లుప్తంగా మాట్లాడి ఒకటే చెప్పాం. మేము ఇప్పుడు మీకు ఏదైతే చెప్పామో సార్, అక్కడ నిర్మాతలు వచ్చి మీకు చెప్పేది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు, ఛాంబర్ లో జరుగుతున్న ప్రక్రియ వేరు, ఇలా ఉంది. ఏది ఏమైనా ఇప్పటికైనా సరే మేము న్యాయం చేస్తే మేము దానికి ఏది చిన్న చిన్న సరిహద్దులకైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి మేము ముందుంటామని చెప్పాము. వారు చాలా సమన్వయంతో 3 గంటల పాటు వారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని సీట్లు తెప్పించుకొని మన రాష్ట్రంలో ఉన్న మన కార్మికుల వేతనాల గురించి కూడా తీసుకొని వారు చాలా క్లారిటీగా చెప్పారు. ఈ రోజు రేపట్లో సమస్య పరిష్కరిస్తామని. అలాగే మన ప్రభుత్వానికి కూడా మన సైడ్ నుంచి మనం రిక్వెస్ట్ చేసేది, మన రేవంత్ రెడ్డి గారికి మన కార్మికుల కష్టాలన్నీ తెలుసు, వారు కూడా కార్మిక లోకం నుంచి వచ్చిన వారే కాబట్టి మనకి ఎప్పుడు కూడా మనం ఇంత వేదికగా మన తెర వెనుక ఎప్పుడు కష్టపడతా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా మన మీడియా ముందుకు వచ్చి కానీ మన సమస్యలు ఎప్పుడూ చెప్పుకునే అవకాశం రాలేదు. ఈ మధ్య చూస్తున్నాం, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఫెడరేషన్ కూడా రావట్లేదు, ఎక్కడికి అసలు తీసుకెళ్ళట్లా. మరి వాళ్ళేం చెప్తున్నారో మనకు అర్థం కాదు. కాబట్టి మేము ప్రభుత్వానికి మీ ద్వారా మేము తెలియజేస్తున్నది ఒకటే, మా కార్మికుల కష్టాలు కూడా మీరు వినాలి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటో మీకు తెలియాలి, మేము ఎప్పుడు లేచి ఎప్పుడు షూటింగ్ చేస్తాం, ఎప్పుడు ఎలా ఉంటాం, మా దినచర్యలు ఏంటి, మా కార్యాచరణ ఏంటి, మా ఆరోగ్య భద్రత ఏంటి, మా పిల్లల చదువులేంటి, మా గృహాల్లోకి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మేము మీకు వినియోగించుకోవడానికి మీ విలువైన సమయం మా కార్మికులందరికీ కూడా ఇస్తారని మీ సమక్షంలో మా కార్మికులు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం సార్. కాబట్టి మీరు కూడా ఏదైతే మీరు తెలంగాణలో అంతర్జాతీయ ఖ్యాతిలో ఈ తెలంగాణ రాష్ట్రం నిలబెట్టాలని మీరు శ్రమిస్తున్నారో, అలాగే సినీ పరిశ్రమలు కూడా ఒక హబ్బుగా తయారు చేయాలని కోరుతున్నారు. మా కార్మికులందరూ కూడా ఈ 40,000 మంది కార్మికులు అందరూ కూడా సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ పాయింట్ లోకి వెళ్దాం. ఎందుకంటే వర్షం పడుతుంది తగ్గుతుంది. కానీ ఈ రోజు మనకి ప్రకృతి, ఎందుకంటే ఈ మీటింగ్ జరగకూడదని ఈ మీటింగ్ చాలా చాలా అడ్డంకులు సృష్టించారు. అయినా సరే మనకు ప్రభుత్వం గారు అందరూ కూడా బాగా సహకరించారు, పోలీసు వారు సహకరించారు. కానీ ప్రకృతి సహకరించడానికి చాలా భయపడ్డాం. మా లీడర్లు కూడా అన్నా వర్షం ఉంది మీటింగ్ క్యాన్సిల్ చేయన్నారు. లేదు, కంపల్సరీగా ఈ రోజు గల ఇవ్వాల్సిందే అని చెప్పేసి పెట్టుబట్టాం. ఆ ప్రకృతి అన్నా వర్షం ఉంది మీటింగ్ క్యాన్సిల్ చేయన్నారు. లేదు, కంపల్సరీగా ఈ రోజు గల ఇవ్వాల్సిందే అని చెప్పేసి పెట్టుబట్టాం. ఆ ప్రకృతి కూడా సహకరిస్తుంది. మన సినిమా షూటింగ్లకి నాకు నచ్చిన వాళ్ళని తెచ్చి చేసుకుంటాం, మీరు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అన్నారు. మేము దానికి ఏం చెప్తామంటే, మన ఫెడరేషన్ లో
24 యూనియన్లు ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ సభ్యులు కనుక లేకపోతే మీరు బయట నుంచి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ ఉండి కూడా మీరు తప్పనిసరిగా బయట నుంచి చేసుకుంటామంటే మేము సహకరించము అని చెప్తాం. మీరు దానికి ఓకేనా? ఇది ఎందుకన్నా అంటే కొందరు మాట్లాడుతున్నారు, కొందరు మాత్రం మీరు అందరినీ అంటలేదు, మళ్ళీ దాన్ని కూడా వక్రీకరించుకోవద్దు. కొందరు మన ఇండస్ట్రీ గురించి తెలుసో తెలియకో కార్పొరేట్ స్థాయిలో వస్తున్నారు కాబట్టి ఏదో ఒకరోజు సినిమా చూసి వెళ్ళిపోవాలి అంటారు కాబట్టి మన కష్టాలు తెలియదు అందరికీ. కొందరు అసలు మనకి స్కిల్ లేదు, పని చేత కాదు, అని చాలా విమర్శలుగా మాట్లాడుతున్నారు, తింటానికే వస్తారని. నిన్న అలాగే ఈరోజు ఆల్ ఇండియాగా వరంగల్లో సినిమా హిట్ అవుతుంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఇండియా ప్రతిభ గారి సమక్షంలో చాలా స్కిల్ క్యాంపులు పెట్టి ఎన్నో మనం ముందుకు వచ్చాం. దానికి ఉదాహరణ ఒకటే చెప్పాలి. ఒక 5 సంవత్సరాల క్రితం కూడా చెన్నై నుంచి తెలుగు కాదు ప్రపంచ స్థాయిలో మన డాన్స్ మాస్టర్లు, మన ఫైట్ మాస్టర్లు వెళ్ళి ఈ రోజు కొరియోగ్రాఫీ చేస్తున్నారు. అంటే మన దగ్గర స్కిల్ డెవలప్ చేస్తే స్కిల్ లేక కాదు. ఎంతసేపటికి తెల్ల మొహాలు కావాలి, తెల్ల తోళ్లు కావాలనుకుంటే ఆ సీన్ లో పెట్టుకోండి. కానీ కావాలని కార్మికులు తొక్కాలనే ఉద్దేశంతో అలా చేయొద్దనేది నా రిక్వెస్ట్. ఏది ఏమైనా కార్మికులు ఎప్పుడు కూడా నిర్మాత బాగుండాలని కోరుకుంటారు. నిర్మాత సినిమా ఫ్లాప్ కావాలని ఎవరు కోరుకోరు. అది హిట్ కావాలా ఫ్లాప్ కావాలా అనేది అది మీ చేతిలో ఉంటుంది తప్ప మా చేతిలో ఉండదు. నా కష్టం ఒకటే, నా కష్టాల దగ్గర ప్రతిఫలం ఇవ్వమనేది మేము మాట్లాడుతున్న తప్ప వేరే అంశాలు మేము మాట్లాడాం. కాబట్టి నా దగ్గర 24 ఇళ్లలో మీరు ఇప్పుడు స్కిల్ డెవలప్ చేయండి. ఇంకా కాబట్టి ఎలా చేస్తారో చెప్పండి, మేము అలా సహకరిస్తాం. ఎంత మందిని తీసుకోవాలో చెప్పండి, అంత మీరు పని రా తీసుకుంటాం. పిలుస్తారు పెద్దలు పేపర్ ఆడేస్తే 5 లక్షలు పేపర్ ఆడేస్తే ఈ రోడ్డు అంతా నిండిపోద్ది. 2 రోజులకే గత లేదు, 2 రోజులకే 30 రోజులు 12 రోజులు ఇప్పుడే చెప్పుకున్నాం. దర్గాజు గారు పిలిపించారు. 30 రోజులు 12 రోజులు సాఫ్ట్ వేర్ కాదు హార్డ్వేర్ అని చెప్పుకుని ఏమైనా చెప్పుకుని ఉన్నారు. కానీ 30 రోజులు 10 లేక మనం షూటింగ్ లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు ఇక్కడ ఉంటే స్కిల్ వాళ్ళు లేకుంటే ఈ స్కిల్ వాళ్ళకి పని ఇవ్వక, పని చేసిన దానికి డబ్బులు ఇవ్వక సభలో డబ్బులు లేకపోతే బకాయిలు రావాలి వారికి అఫీషియల్ గా చంపులకు రారు. ఆ డబ్బులు ఇవ్వద్దని వాళ్ళు హుకుం జారీ చేస్తున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చిన మాట్లాడడం మీ కష్టపడేటప్పుడు అనవసరంగా మాట్లాడటానికి వీలేదో, మీ కష్టపడేటప్పుడు అనవసరంగా మాట్లాడటానికి వీలేదో, మనం ఏ నిర్మాతని పేరు పెట్టి మాట్లాడొద్దు. ఇది మన సర్వసభ్య సమావేశం, మన తీర్మానం చేసుకోవాల్సిన అంశం. అలాగే రెండోది, మన ఫైటర్లు డాన్సర్లు రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోని మేము ముందు కూడా మినిస్టర్ చిరంజీవి గారికి వివరించడం జరిగింది. సార్ అది
మీరందరూ కలిపి పెట్టిన విషయం అది రేషియో అనేది అది హైటెక్ లో మాట్లాడాలి. హైటెక్ మీటింగ్ కూడా ఈ సంవత్సరం మనమే పెట్టాలి, హైదరాబాద్ పెట్టాలి. కాబట్టి మేము తప్పనిసరిగా పెట్టి దాంట్లో కనుక ఏమైనా సయోధ్య వస్తే దాని ప్రకారం కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మన ఫైటర్స్ నాయకులు, డాన్సర్స్ నాయకులు కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాం, వారు ఓవర్గా మన మీద పదే పదే రుద్దేది స్కిల్ లేదని, లేకపోతే కార్మికుల వేతనాలు గట్టిగా అడిగితే అవన్నీ ముందు మాట్లాడొద్దు, ముందు మాకు ఏం పెంచుతారో చెప్పండి. మేము అన్ని కూడా గత ఏం జరిగింది, అన్ని యూనియన్లు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, అన్ని యూనియన్ల నుంచి పని దొరకాలి, అన్ని యూనియన్లకి పని కల్పించాలి, దానికి తగ్గట్టుగా నిర్మాత కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎలా సహకరించాలో చెప్పండి అని ఫైటర్స్ నాయకులు కానీ, డాన్సర్స్ నాయకులు కానీ, మిగతా ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతున్నారో పదే 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 మాట్లాడుతున్నారో వారందరూ కూడా చాలా క్లుప్తంగా చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. ఇప్పటి నుంచి మన తెలుగు నిర్మాత ఏ ఒక్క నిర్మాత కూడా ఇబ్బంది పడకుండా వారికి న్యాయం జరిగే విధంగా మేము అందరూ అన్ని ఇళ్ళు సహకరిస్తామని వారికి చెప్తాం. దాని ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం. కానీ ఈ కండిషన్ కూడా సభ్యులు ఇల్లు ఇస్తే మేము ఒప్పుకుంటామని చెప్పాం. కాబట్టి ఆ రెండవ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇక నెంబర్ 3 ఆదివారాలు. ఇప్పటికి గతంలో ఇప్పటి వరకు కూడా సెకండ్ సండే కాకుండా మిగతా ఉన్న 3 ఆదివారాలు కూడా మనం పనిచేస్తే కొన్ని యూనియన్లకి డబుల్ కాల్ షీట్లు ఉన్నాయి, కొన్ని ఎన్నికలు 1.5 కాల్ షీట్లు ఉన్నాయి. ఆదివారం ఒక 4 రూపాయలు ఎక్కువ వస్తే మన కుటుంబం అంతా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ 3 ఆదివారాలు కూడా కష్టపడతారు ఇంటికాడ లేకుండా. కానీ అవి కూడా నాకు సింగిల్ కాల్ షీటే కావాలి అన్నారు. సింగిల్ కాల్ షీట్కి పని చేయాలి అన్నారు. అలా పని చేయడానికి మీ అందరికీ అంగీకారమేనా? మొదటి ఏం చెప్పట్లో అంతకు అంగీకారమా? నా వేతనాలు ఏంటి, నా ఎన్నిగా క్లారిటీ ఇస్తే కనుక మేము సభ్యుల్లో మాట్లాడతామని చెప్పిన ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఏమి లేదు. అలాగే 4 చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ మన రోజు పక్కపక్కన మాట్లాడుకోవచ్చు. ఇది మన కోసం ఏదో ఒక సొంత నిర్ణయం ఏంటో తీసుకుంటా ఏది కాదు. అందరూ ఉన్నారు. 4వ కండిషన్ అతి ముఖ్యమైనది. మనం ఇప్పటివరకు కూడా 6 గంటల షూటింగ్ ఉంటే తెల్లవారుజామున 4 గంటలు వేసే యూనియన్లు కొన్ని ఉంటాయి, 3 గంటలు వేసే యూనియన్లు ఉంటాయి, 5ంటికి పోయే యూనియన్లుగా ఉంటాయి. కానీ అంతిమంగా 6ంటికి మనం లొకేషన్ లో ఉంటాం. అలాగే సాయంత్రం 6ంటికి పికప్ అయితే గ్రేస్ పీరియడ్ అని 1 గంట పనిచేస్తాం, గంట అయినా పనిచేస్తాం. ఆ తర్వాత అందరూ కూడా ఒక్కొక్క యూనియన్ డ్రైవర్స్ కానీ, లైట్ మెన్లు కానీ, స్టూడియో సెట్ వాళ్ళు కానీ, వీళ్ళంతా ఆ ప్రొడక్షన్ వాళ్ళు కానీ, మహిళలు కానీ, అట్లా ఇన్ని రకాలుగా నేను అన్ని యూనియన్ మాట్లాడుతున్నా. ఏ యూనియన్ సరే లాస్ట్ కి చేరేసరికి మనం మళ్ళా 9 అయింది, సరే 10 అయింది, 9 అయింది, ఓకే. కానీ మనం వచ్చేది 6 గంటల నుంచి 6 గంటల వరకు ఒక సింగిల్ కాల్ షీట్. కానీ మనం పని చేస్తుంది 12 గంటలు అని చెప్పి మనకి ఉంది. కానీ మనం పని చేస్తుంది ఇటు 2 గంటలు వేసుకున్నాం, అటు 2 గంటలు వేసుకున్నాం, మనం 16 గంటలు పని చేస్తున్నాం. ఏ రోజు కూడా మనం 6ంటికంటే 6ంటికి కెమెరా రెడీగా ఉంటాం, 6ంటికంటే షార్ట్ వీడియో రెడీగా ఉంటాం. అది మన తప్పు కాదు. మనం చాలా క్రమశిక్షణగా మన పెద్దలందరూ నేర్పిన విధంగా మన సినిమా కుటుంబానికి ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ టైమింగ్స్ ప్రకారం, ఆ మైండ్ సెట్ ప్రకారం మనం అందరం కూడా సెట్ అయి పనిచేస్తా ఉన్నాం. సడన్ గా 50 సంవత్సరాల తర్వాత వచ్చి నాకు 6 గంటలు వద్దు, 9 గంటల నుంచి 9 గంటల పనిచేయాలి, అది కూడా సింగిల్ కాల్ షీట్. మనకి గతంలో
ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక నిమిషం ఉంది, ఇక నేను పూర్తిగా చెప్పలేదు. ప్లీజ్ సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాలానుగుణంగా వారు మనకు చెప్తారు, మన ఇండస్ట్రీలో షార్ట్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు 99 సహకరించండి అన్నారు. నేనేమన్నా అంటే ఆల్రెడీ మాకు 6 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తే 1.5 కాల్ షీట్ ఉంది. 6 గంటల నుంచి 9 గంటలకు పనిచేస్తే 1.5 కాల్ షీట్ ఉంది. మాకు 99 మీకు కావాలన్నారు కాబట్టి దానివల్ల మీకు కూడా టైమింగ్స్ పెరుగుతాయి, ప్రొడక్షన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మాకు ఏదైతే ఉందో 1.5 కాల్ షీట్ 99 పెట్టుకుని 1.5 కాల్ షీట్ ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ ఆ విషయంలో నేను ఛాంబర్ హాల్కి వెళ్ళినా, మిగతా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా, మీ యూనియన్లో కొందరు ఒప్పుకుంటున్నారంట, మీ నాయకులు ఒప్పుకోవట్లేదు, మీ నాయకులు ఫెడరేషన్ రాజకీయాల కోసం, మీ వ్యక్తిగత రాజకీయాల కోసం ఒప్పుకోవట్లేదు, బాంబులు బరువు వెళ్తున్నారు. అలా ఎవరైనా అపోహతో కానీ తొమ్మిది గంటల నుంచి 9 గంటల కాల్ షీట్ ఒప్పుకోవడానికి మీ అందరికి అంగీకారమా కాదా? ఎందుకంటే మీరు ఇచ్చిన ఈ తీర్మానాన్ని తీసుకొని మేము అక్కడ చెప్తాం, కానీ మేము ఒప్పుకునే వాళ్ళం సార్. ఆ అనిల్కి ఏం పనిలేదు, అమరాజ్ గారికి ఏం పనిలేదు, అలెక్స్కి ఏం పనిలేదు అనే అపోహలు ఏమైనా మీలో ఉన్నాయా? ఏది ఏమైనా ఇక్కడ 24 యూనియన్ సభ్యులందరినీ తీసుకెళ్ళాం కాబట్టి మీ తరఫున ఆ 3 నాయకులు ఎన్నుకున్నారు, బాగా పనిచేస్తారని. ఆ 3 నాయకులు మా 3 ఎన్నుకున్నారు. మేము కూడా అందరి దగ్గరికి 70 మందిని తీసుకెళ్ళాం కాబట్టి. కానీ మేము మీ నిర్ణయాన్ని మేము అక్కడ తెలియజేస్తుంటే కొందరు కావాలని మా మీద అనగబెట్టే ప్రయత్నాలు, వారి నోరు నొక్కేయాలి, వాడు ఎక్కువ మాట్లాడుతున్నారని ఆ కార్మికుల నిర్ణయానికి మీరందరూ కట్టుబడి ఛాంబర్ లో నా గల వినిపించడానికి మీ అందరికీ ఓకేనా? ఓకే, కాబట్టి మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడే ఫోన్ కూడా వచ్చింది. ఛాంబర్కి 4 గంటలు రమ్మని, అలాగే చిరంజీవి గారు కూడా ఇప్పుడే 3 గంటలు రమ్మని చెప్పారు. ఇలాగే ఎందుకంటే వారు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇప్పుడు అందరికీ మెసేజ్ వచ్చింది 4 గంటల రమ్మని. ఏదైతే సరే మనకి ఏదైతే వాళ్ళు కనుక ఆమోదయోగ్యంగా లేనప్పుడు మనం వెళ్దాం ఛాంబర్కి కానీ ఛాంబర్ ముట్టడికి కానీ మనకు అవసరం లేదు. మన ధర్మాచరంలో కూడా మన కుటుంబంలో మన సమస్యను అక్కడ వివరించాలి. కాబట్టి మీ అందరి సమక్షంలోనే వారు కూడా చూస్తారు కాబట్టి ఇక్కడ బహిరంగంగా పెట్టాం మన ఐక్య వేదిక. కాబట్టి ఎక్కడో ఇండోర్లో పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడో వేతనాలన్నీ తెలిసిచ్చిన తర్వాత సంతోషంగా పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు సంతోషంగా లేము. కాబట్టి మన గల వినిపించడానికే ఈ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అంతిమంగా కార్మికులు ఏదైతే కోరుతున్నారో దాని అన్నింటినీ కూడా సాధించడానికి లీడర్లు అందరూ 75 మంది సిద్ధంగా ఉన్నారు. వారికి మీ సంపూర్ణ మద్దతు ఉంది. మేము ఐక్యంగా 2 రోజుల్లో మనకి ఏదైతే ఒక్క నిమిషం ఏం లేదు, మనకు చాలా పెద్దలు ఉన్నారు, ఇంకా వారు కూడా మాట్లాడాలి. మీ అందరి గురించి మాట్లాడతారు కాబట్టి మళ్ళీ
వర్షం పడక ముందు అందరం కూడా మనకి ప్రకృతి మన కోసం ఒక గంట ఆగింది కాబట్టి ఆ వర్ణదేవుడికి కోరుకుందా. అలాగే మనం ఇప్పటి వరకు గతంలో ఒక 11 యూనిట్లకు డిగ్రీ చేయలేకపోయాం. డైరెక్టర్స్, రైటర్స్, ఎడిటర్స్, మేనేజర్లు, ఇట్లా ఆడియోగ్రాఫర్స్ అని ఇట్లా యూనియన్లని పబ్లిసిటీ అని కెమెరామెన్ అని వాళ్ళకి ఈసారి అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్స్ కానీ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఈసారి ఎందుకంటే వాళ్ళల్లో కూడా బృందాలు చెప్పాను, కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు బయటకు వచ్చి చెప్పుకోలేరు, రైటర్లు చెప్పుకోలేరు, ఎడిటర్లు చెప్పుకోలేరు, టెక్నీషియన్లు చెప్పుకోలేరు, చీఫ్ ఫోటోగ్రాఫర్లు పనిలేరు. కానీ మేనేజర్లు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కొందరు దోపిడీలు, కొందరు మాఫియాలు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మేనేజర్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఎక్కడ దోపిడీ జరిగేది కాదు. అందరికీ కార్మికులందరికీ కట్టే శాలరీస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఎవరు ఈపీలని, ఏపీలని కొత్త కొత్తగా పెట్టుకున్నారు. సరే, ఆ పదవేంటో ఆ పేరేంటో అది మీకేం తెలియాలి. మీరు ఎవరినైనా పెట్టుకోవచ్చు. కానీ ఒకప్పుడు మేనేజర్ సంతకం చేస్తే ఒక మనకి చెక్కు రూపంలో ఉండటం బ్యాంకులో ఉన్నట్టు లెక్క. ఈరోజు ఆ మేనేజర్కి చెక్కు రాసే పవర్ లేదు, సిగ్నేచర్ పెట్టే పవర్ కూడా దీని మీద. కానీ ఎవరో చేసిన మాఫియాలని, మీ కుటుంబాల్లో జరిగే మాఫియాలని మా కార్మికులు చేస్తున్నారు, మా మేనేజర్లు చేస్తారు, మా డైరెక్టర్లు చేస్తారు, మా కెమెరామెన్లు చేస్తారని తప్పుగా మాట్లాడుతున్నారు. అటువంటి వారికి కూడా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలన్నీ చెల్లించండి. మీరు నిజంగా పాపం కార్మికుల పక్షాన మీరు నిర్మాతలుగా అసలు సినిమా కష్టం తెలిసింది అనుకుంటే ఎవరికి కూడా బకాయిలు పెట్టకుండా ప్రతి ఒక్కరిని అక్కడ దగ్గర నుంచి కింద జూనియర్ ఆర్టిస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్క వేతనాన్ని మనం ఇంకా ఫైనల్ గా మీరు ఏదైతే తీర్మానం చేసినా వెళ్ళి కూడా మేము ఛాంబర్ లో కానీ మినిస్టర్ చిరంజీవి గారి దగ్గర మేము మొత్తం వినిపిస్తాం. వారి సూచనల మేరకు మేము ఫాలో అవుతాం. ఛాంబర్ లో భరతభూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు నిర్మాతల్ని మమ్మల్ని ఒప్పించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో కూడా ఇల్లు అండగా ఉంటాయి. మేము అందరూ అండగా ఉంటాం. కాబట్టి మనం బలంగా ఉంటేనే మనం హక్కులు సాధించుకుంటాం. కాబట్టి అందరం కూడా చిన్న సడలింపు కూడా వద్దు. ఇదే ఐక్యత రాగం ఎలాగైతే 16 రోజులు ఉన్నాం ఈ రోజు, ఇలాగే ఇంకా మన కొద్ది కాలంలో సమస్య పరిష్కారం అవుతారు కొద్ది రోజుల్లోనే. కాకపోయినా సరే అంతిమంగా సరే మనలో ఎటువంటి సడలింపు ఉండొద్దు. ఐక్యంగా ఇలాగే ఉందాం. ప్రతి ఒక్క యూనియన్ మనకు అండగా ఉంటుంది. మనందరం కూడా పెద్దలు కూడా మనందరికి అండగా ఉంటారు. కాబట్టి ఇక్కడితో మనందరం కూడా ఒక సమన్వయం పాటిస్తూ మంచి కార్మికుల్లాగా మన నిర్మాత బాగుండాలని, మన కార్మికులు బాగుండాలనుకునే వాళ్ళం. కాబట్టి మన కుటుంబంలాగా అందరూ కూడా సమస్య పరిష్కరిద్దామని చెప్పేసి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు పెదవాళ్ళ శ్రీనివాసరావు గారిని మన కార్మికుల ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.